నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం। మహాశివరాత్రి సందర్భంగా ముక్కంటి దర్శనానికి వెళ్లిన ముగ్గురు భక్తులు ఏనుగుల దాడిలో మృతి చెందారు। మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు। అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం గుండాల కోనలోని సిద్ధేశ్వర స్వామి ఆలయానికి వైకోట కన్నెగుంట కాలనీకి చెందిన 30 మంది భక్తులు సోమవారం రాత్రి 2 గంటల సమయంలో కాలినడకన బయలుదేరారు। అటవీ ప్రాంతంలో వెళితే అధికారులు అనుమతి ఇవ్వరనే కారణంతో అర్ధరాత్రి దాటిన తర్వాత బయలుదేరారు। అలా వెళ్తున్న వారిపై అడవిలో ఏనుగుల గుంపు దాడి చేసింది। భయంతో పరుగులు తీసి కింద పడిన వారిని ఏనుగులు తొక్కుకుంటూ వెళ్లాయి। ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు। వారిలో కన్నెగుంట ఉర్లగడ్డపోడు గ్రామానికి చెందిన వంకాయల దినేష్, తుపాకుల మనిమ్మ, చెంగల్రాయుడు ఉన్నారు। మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు। సమాచారం అందుకున్న 108 సిబ్బంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు। అటవీ ప్రాంతం కావడంతో మృతదేహాల్ని గాయపడిన వారిని డోలీ కట్టుకుని బయటకు మోసుకుంటూ వచ్చారు। మృతదేహాల్ని క్షతగాత్రుల్ని రైల్వే కోడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు। ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు। అన్నమయ్య జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు। ఏనుగుల గుంపు దాడిలో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు। తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున సాయం అందిస్తామన్నారు। గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారుల్ని సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశించారు। ముక్కావారి ట్రస్ట్ నుంచి టీడీపీ నాయకురాలు వరలక్ష్మి మృతుల కుటుంబ సభ్యులకు 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు। మంత్రులు నారా లోకేష్, బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు। బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు। ఏపీ శాసనమండలి సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి। గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదంతో గందరగోళం నెలకొంది। తెలుగు భాషలో చదివితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా అంటూ వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు వ్యాఖ్యానించారు। తెలుగు భాషను మాధవరావు కించపరిచారని, తక్షణమే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని మంత్రులు డిమాండ్ చేశారు। రామాయపట్నం పోర్టు అంశంలో ప్రభుత్వంపై మాధవరావు విమర్శలు చేయగా మంత్రి డోలా తిప్పికొట్టారు। వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వటం లేదని ఎమ్మెల్సీ మాధవ్ ప్రశ్నించగా, ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలంటూ హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు। సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని ఏపీ శాసనసభ నిర్ణయించింది। ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు జరగకుండానే కోట్లాది రూపాయలు వెచ్చించారంటూ సాక్షి కథనాలు రాసిందని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సభ దృష్టికి తెచ్చారు। సాక్షి పత్రిక, ఛానళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు। శిక్షణా తరగతులు జరగకుండానే కోట్లాది రూపాయలు దుర్వినియోగం అంటూ వచ్చిన కథనాలు బాధించాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు। ఇలాంటి అసత్య కథనాలు ఉపేక్షించరాదని తేల్చి చెప్పారు। సాక్షి కథనాలపై చర్యలకు సభా హక్కుల కమిటీకి సిఫారసు చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు। వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు। హైదరాబాద్ హెచ్ఏసీసీలో బయో ఆసియా సదస్సును సీఎం ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధరబాబు పాల్గొన్నారు। 2 రోజులు జరగనున్న బయో ఆసియా సదస్సులో అంతర్జాతీయ ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీల సీఈఓలు, చైర్మన్లు పాల్గొనున్నారు। బయో ఏషియా సదస్సు హైదరాబాద్ను ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా నిలబెట్టిందని రేవంత్ రెడ్డి తెలిపారు। హైదరాబాద్ ఈవీ హబ్గా మారిందన్న ఆయన ఔటర్ రింగ్ రోడ్, ప్రాంతీయ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అభివృద్ధి చేస్తామని తెలిపారు। పెట్టుబడిదారులకు అన్ని రకాల సౌకర్యాలతో మంచి వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు। శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన వారి జాడ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి। 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరగా ప్రస్తుతం 13.7 కిలోమీటర్ల వరకు సహాయ బృందాలు చేరుకున్నాయి। ప్రమాదం జరిగినప్పుడు టన్నెల్ బోరింగ్ మిషన్ 2 భాగాలుగా విడిపోయింది। చివరి భాగంలోని కంటైనర్లు వరద ధాటికి కిలోమీటర్ వరకు కొట్టుకొచ్చాయి। ఈ రెండింటికి మధ్య ఉన్న బురద, టీబీఎం అవశేషాలను తొలగించి ముందుకెళ్లేందుకు బృందాలు యత్నిస్తున్నాయి। ఈ క్రమంలో దెబ్బతిన్న టీబీఎం నుంచి ముందుకెళ్లలేక ఎండోస్కోపిక్, రోబోటిక్ పుష్ కెమెరాల బృందాలు వెనుతిరిగాయి। టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు। ఎస్ఎల్బీసీ ఘటనా స్థలాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు। ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ మైనర్స్ ప్రతినిధులతో కలిసి టన్నెల్లో జరుగుతున్న సహాయ చర్యలు పర్యవేక్షించారు। ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా రేపటితో ముగియనుంది। చివరి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాతో ఉత్తరప్రదేశ్ సర్కారు పటిష్ట ఏర్పాట్లు చేసింది। చివరి ప్రత్యేక స్నానం మహాశివరాత్రి కలిసి రావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తోంది। ఈ సాయంత్రం 4 గంటల నుంచే మహాకుంభ ప్రాంతంలోకి వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది। సాయంత్రం 6 గంటల నుంచి ప్రయాగ్రాజ్లోకి వాహనాల ప్రవేశంపై నిషేధం అమలు చేస్తోంది। పాలు, కూరగాయలు, ఔషధాలు, ఇంధనం తదితర నిత్యావసర వస్తువులు రవాణా చేసే వాహనాలకు మినహాయింపు ఇచ్చింది। త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చే భక్తులు మార్గదర్శకాలు పాటించడం సహా అధికారులకు సహకరించాలని కుంభ పోలీసులు కోరారు। 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా ఇప్పటివరకు 63 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది।
హైదరాబాద్ అంబర్పేట పైవంతెన మీదుగా మహాశివరాత్రి నుంచి రాకపోకలు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అంబర్పేట చే నెంబర్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ను పరిశీలించిన ఆయన సర్వీస్ రోడ్డు భూసేకరణలో జాప్యంతో ఇన్ని రోజులు పైవంతెన ప్రారంభం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ కోసం చొరవ చూపితే ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయని కిషన్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు తొలి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటికి ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేస్తారని తెలిపారు. బ్యాలెట్లో మొదటి నంబర్గా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని కోరారు. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై భూ కబ్జా ఆరోపణలతో గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లోని 10 సెంట్ల తమ స్థలాన్ని కబ్జా చేశారని వంశీపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు న్యాయవాది సుంకరి కృష్ణమూర్తి భార్య సీతా మహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం ఆక్రమణకు గురైందని 2024 జూలై 15వ తేదీన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఇతర అధికారుల సమక్షంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఫిర్యాదు వచ్చింది. పరిశీలించి కేసు నమోదు చేయాలని పోలీసుల్ని అప్పట్లోనే కలెక్టర్ ఆదేశించారు. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వంశీతో పాటు మరో 15 మందిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 1984లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు పడింది. ఈ మేరకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. 1984 నవంబర్ 1న సరస్వతి విహార్లో తండ్రి, కుమారుడి హత్య కేసులో సజ్జన్ కుమార్ ను ఇప్పటికే దోషిగా తేల్చిన కోర్టు శిక్ష ఖరారు చేసింది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో సజ్జన్ కుమార్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని ఆయన ఓ బృందానికి నాయకత్వం వహించినట్లు ప్రాథమికంగా న్యాయస్థానం నిర్ధారించింది. సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన మరో కేసులో ఇప్పటికే సజ్జన్ కుమార్ తిహాడ్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఇవే కాక సజ్జన్ పై మరో 2 కేసుల్లో కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ 2021-22 ద్వారా 2,000 కోట్లకు పైగా నష్టపోయిందని కాగ్ నివేదిక పేర్కొంది. ఎక్సైజ్ పాలసీలో బలహీనమైన విధానాలు రూపొందించడం సహా లోపభూయిష్టమైన అమలు వల్ల ఢిల్లీ సర్కారుకు భారీ నష్టం వచ్చిందని వెల్లడించింది. గత ఆప్ సర్కారు హయాంలో తీసుకువచ్చిన మద్యం పాలసీపై కాగ్ నివేదికను ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మద్యం లైసెన్సులు జారీ చేయడంలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ నిబంధనలు ఉల్లంఘించిందని కాగ్ తెలిపింది. ఎక్సైజ్ పాలసీలో మార్పులు సూచించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ సిఫారసులను సైతం అప్పటి ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోదియా విస్మరించారని పేర్కొంది. అనుమతులు లేకుండా మున్సిపల్ వార్డుల్లో మద్యం దుకాణాలు తెరవడం వల్ల ప్రభుత్వం 941 కోట్ల ఆదాయం కోల్పోయిందని వివరించింది. ఈ జోన్ల సరెండర్, రిటైండర్ వైఫల్యాలు, లైసెన్స్ రుసుము కారణాల వల్ల ఎక్సైజ్ శాఖకు 890 కోట్ల నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు జరిగినట్టు 2022 ఏడాదిలో ఆరోపణలు రాగా లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. తర్వాత ఎక్సైజ్ పాలసీలో జరిగిన లావాదేవీలపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ఆప్ నేతలు మనీష్ సిసోదియా, సంజయ్ సింగ్ లను అరెస్టు చేయగా వారిప్పుడు బెయిల్పై ఉన్నారు. అంతకుముందు ఢిల్లీ సీఎం కార్యాలయం నుంచి అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు తొలగించాలంటూ ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు చేపట్టిన ఆందోళన ఆయా సభ్యుల సస్పెన్షన్ కు దారితీసింది. మాజీ సీఎం ప్రతిపక్ష నేత అతిషి సహా 12 మంది ఆప్ ఎమ్మెల్యేల్ని ఒకరోజు పాటు సభాపతి విజేందర్ గుప్తా సస్పెండ్ చేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతుండగానే ఆప్ నేతలు నిరసనలు చేపట్టారు. మార్షల్స్ వచ్చి ఆప్ నేతల్ని తరలించగా అసెంబ్లీ ముందు వారు ధర్నా చేశారు. ఆమ్ ఆద్మీ నేతల వైఖరిపై బీజేపీ మండిపడింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై కాగ్ ఇచ్చిన నివేదికపై ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనలకు పాల్పడుతోందని ఆరోపించింది. కేరళ తిరువనంతపురంలో ఓ యువకుడు ప్రేమోన్మాదంలో తన ప్రేయసి 5 బంధువుల్ని కిరాతకంగా హత్య చేశాడు. 23 ఏళ్ల అఫాన్ చేసిన దాడిలో అతడి కన్నతల్లి విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తల్లి, తన తమ్ముడు, బాబాయి, పిన్ని, నానమ్మ ప్రేయసిపై దాడి చేసిన అఫాన్ తాను 6గురిని హత్య చేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తాను కూడా విషం తాగినట్లు చెప్పగా నిందితుడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే ఘటనా స్థలాలకు వెళ్లిన పోలీసులు నిందితుడు నానమ్మ, బాబాయి, పిన్ని, తమ్ముడు, అతడి ప్రేయసి చనిపోయినట్టు గుర్తించారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న నిందితుడి తల్లిని ఆసుపత్రిలో చేర్పించారు. 3 చోట్ల గంటల వ్యవధిలో అఫాన్ ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హత్యలకు గల కారణాలేంటనే వివరాలు తెలియాల్సి ఉంది. భారత్లోనే తొలి హైపర్ లూప్ ట్రాక్ ను రైల్వే శాఖ మద్దతు ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేసింది. 422 మీటర్ల పొడవుతో టెస్టింగ్ కోసం ట్రాక్ నిర్మించారు. హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ దృశ్యాల్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రభుత్వానికి విద్యాసంస్థల సహకారం భవిష్యత్తు రవాణా ఆవిష్కరణల్ని వేగవంతం చేస్తోందని తెలిపారు. ప్రాజెక్టు కోసం ఐఐటీ మద్రాస్ కు రైల్వే శాఖ $3 మిలియన్ కేటాయించినట్టు చెప్పారు. ఇప్పటివరకు దేశంలో రోడ్డు, రైల్వే, జల, ఆకాశ రవాణా మార్గాలున్నాయి. హైపర్ లూప్ 5వ రకం రవాణా వ్యవస్థ కానుందన్నారు.
ఇందులో వాక్యూమ్ ట్యూబ్ల వంటి ట్రాక్ ఉంటుంది. విద్యుత్ అయస్కాంత శక్తి సాయంతో లోపల మనుషులు ఉండే క్యాప్సూల్స్ నిర్మాణం గాల్లోనే ప్రయాణిస్తుంది. ఫలితంగా ప్రమాదాలకు ఆస్కారం ఉండదని మంత్రి వివరించారు. అతి తక్కువ ఖర్చుతో విమానానికి రెట్టింపు వేగంతో ప్రయాణించే ఈ విధానంలో 350 కిలోమీటర్లను 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చని అశ్విని వైష్ణవ్ తన పోస్టులో తెలిపారు. కాలిఫోర్నియా స్టార్టప్ అలీఫ్ ఏరోనాటిక్స్ ప్రదర్శించిన ఎగిరే కారు అమితంగా ఆకట్టుకుంటోంది. ఓ వ్యవసాయ క్షేత్రంలో స్టార్టప్ అలీఫ్ ఏరోనాటిక్స్ తాము తయారు చేసిన కారును ఎగరవేసింది. సుమారు 40 సెకన్ల పాటు గాల్లో ఉన్న ఆ కారు మరో కారు మీదుగా ఎగిరి తర్వాత సురక్షితంగా దిగింది. అలీఫ్ ఏరోనాటిక్స్ గత 3 ఏళ్లుగా ఫ్లయింగ్ కారు ప్రోటోటైప్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే పలుమార్లు తాము తయారు చేస్తున్న ఫ్లయింగ్ కారును ఎగ్జిబిషన్లలో నేలపై ప్రదర్శించిన సంస్థ ఇప్పుడు తొలిసారి దాన్ని ఎగరవేశారు. త్వరలో దీన్ని అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్లు సంస్థ సీఈఓ జిమ్ డుకోవ్ని చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది కార్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 సంస్థలు ఫ్లయింగ్ కార్ల తయారీకి కృషి చేస్తున్నాయి. ఒడిశా గంజాం జిల్లా రుషికుల్యా నది ముఖద్వారం వద్ద 7 లక్షల తాబేళ్లు ఒకే చోట కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అన్ని తాబేళ్లను ఒకే చోట చూస్తే యుద్ధానికి ముందుకు కదులుతున్న భారీ సైనిక దళంలా కనిపించింది. అవన్నీ అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లని పర్యావరణ నిపుణులు తెలిపారు. అవి అంతరించిపోయే జాబితాలో ఉన్నట్లు వివరించిన వారు రుషికుల్యా నది సముద్రంలో కలిసే ప్రదేశం తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు అనువైన ఆవాసమైనందునే అక్కడకు చేరుకున్నట్టు తెలిపారు. తాజాగా 7 నుంచి 8 రోజుల కాల వ్యవధిలో అక్కడ దాదాపు 7 లక్షల తాబేళ్లు గుడ్లు పెట్టాయి. అంతరించిపోయే జాబితాలో ఉన్నందున తాబేళ్ల ఆవాసాన్ని రక్షించేందుకు పర్యావరణ, అటవీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తాబేళ్లు గుడ్లు పెట్టిన ప్రాంతానికి ఎవరూ రాకుండా కంచెను ఏర్పాటు చేశారు. బీచ్ అధికారులు, మెరైన్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.